సత్య సత్య, నారదుడు వస్తున్నాడు. అయితే ఇక మనం మారిపోవలసిందేనా? సృష్టిలో ఏదైనా మారవలసిందే సత్య. దయచేయండి దయచేయండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావు? నారదులు గారు వచ్చారు. ఎవరు? నారదమునీంద్రుల. నమస్కారం నారదమునీంద్ర. శుభమస్తు. నా పేరు మీకెలా తెలిసింది? ఎందుకు తెలియదు స్వామి? ఆ వదనంలో విజ్ఞాన తేజస్సు, చేతిలో ఆ మహతి మరెవరుకుంటే స్వామి? ఈ మహతే నా చేత లేకపోతే ఈ జగత్తే నిలిచేది కాదు. వింటున్నావా? వారి గొప్పతనం వారే ఎలా చెప్పుకుంటున్నారు? లేకపోతే మన బొట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇద్దరూ ఇద్దరేనయ్యా. వస్తా. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి స్వామి అది? ఇంకేముంది అమ్మా, మానవ జాతి కామక్రోధాది అరిషడ్వర్గాలలో పడి నాశనం అయిపోతోంది. సారం లేని సంసారంలో పడి మానవులు హీనులైపోతున్నారు. సంసారం పాపం అంటారా? పాపమేమిటి, శాపం కూడాను. అదేమిటి స్వామి? అర్థాంగి లేనిది ఆర్యధర్మాలు నెరవేర్చడం సాధ్యమా? స్త్రీ లేని పురుషుడు అసంపూర్ణుడు అంటారే. అవన్నీ సంసార బంధాల్లోంచి బయటపడలేక సమర్థించుకునే పెద్దల శుద్ధులు అంతే. అంతేనంటారా? ఆహా. అయినా కామక్రోధాదులలో చిక్కుకోవడం మా మానవులకు సహజమే కదా మునీంద్ర. అలా చిక్కుకున్న మానవులే కొంత నయం తాత. ఏలాంటి బంధాలు లేని దేవతలు మరీ మితిమీరిపోతున్నారు. ఆదిదేవులైన ఆ త్రిమూర్తుల్ని చూడు. భార్యల్ని ఒకరు మెడలో, ఒకరు జడలో, ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకుని కులుకుతున్నారు. మితిమీరిపోయింది. బాగాను. ఇంకా నయం తాత. నేనా తులాభార నాటకమే ఆడించకపోతే ఆ శ్రీరోలుడు ఆ కోపిష్టి భావ బాధపడలేక అవతారం చాలించి పారిపోయేవాడు. శ్రీకృష్ణుడంతటి వాణ్ణి ఆపద నుంచి కాపాడింది నేనే. స్వామి, విశ్వపురుషుని విమర్శిస్తున్నారు. విమర్శించడం కాదమ్మా, ఆ సర్వాంతర్యామి సంసార బంధాల్లో పడి పడరాని పాట్లు పడుతున్నాడే అని విచారిస్తున్నా. దేవి, సంసారాల్లో ఉండే రుచి, ప్రేమానుబంధాల్లో ఉండే మాధుర్యం ఏది ఎరుగుని సన్యాసులు గనక అలా సెలవిస్తున్నారు వారు. స్వామి తాత, ఒకవేళ మీరే ఆ సంసారంలో పడితే? శ్రీమద్ రమారమణ గోవిందో హరి. నాక సంసారమా? అసంభవం. అందమైన అమ్మాయి వెంటబడితే ఏమి సంభవిస్తుందో ఎవరు చెప్పగలరు స్వామి? విశ్వామిత్రుడు, శుకుడు మొదలైన మహర్షులే అనుకోకుండా ఆడదానికి దాసులయ్యారు. వారెక్కడా, నేనెక్కడా? వారిది అసంపూర్ణ అర్థజ్ఞానం, నా పరిపూర్ణ విజ్ఞానం. వారు మాయను జయించలేకపోయారు, నేను మాయను జయించిన మహాయోగి. స్వామి, మాట వరసకు మీరు గృహస్థాశ్రమం స్వీకరించారనుకోండి, ఆ బంధాల్లోంచి మీరు మాత్రం బయటపడగలరా? వద్దనుకుంటే వెంటనే వదులుకోగలను, అర్ధక్షణంలో. ఇక లోకమంతా మీలాంటి బ్రహ్మచారులైతే మరి సృష్టి నష్టమైనా నాకు ఇష్టమే. ఓహోహోహో, గొప్ప వేదాంతం సెలవిచ్చారు. తాత, అవ్వా, స్వామి వస్తాను. దేశం నా సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నమో నమః. శ్రీమద్ రమారమణ గోవిందో. స్వామి, నారదుల నుంచి మెలిమెలలాడే వెలిగేదో మీలో ప్రవేశించిందే, ఏమిటది? అది నారదునికి ఆదిశక్తి ప్రసాదించిన విజ్ఞాన తేజస్సు.
ఆత్మస్థుతి దోషం వల్ల అతని నుండి తొలగిపోయి నాలో ప్రవేశించింది. మరి ఆయన మీద నల్లని నీడ వచ్చి పడింది, అదేమిటి? అహంకార గర్వం వల్ల ఏర్పడ్డ అంధకారం అది, మహామాయ. పరనిందా దోషంతో నారదుణ్ణి పూర్తిగా ఆక్రమించుకుంది. నేటితో నారద గర్వభంగానికి నాంది ప్రారంభమైంది. అంతటి మహర్షికి కూడా గర్వభంగమా? దేవి, ఈ సృష్టిలో సర్వజీవులు నిమిత్త మాత్రులు. సకల చరాచర సురక్షా దక్ష అయిన ఒకానొక మాత్ర శక్తి తన లీలతో హేలతో సర్వ జగత్తును నడుపుతుంది. బ్రహ్మాదులకు సైతం తెలియని ఆ మహాశక్తి ఆజ్ఞను అనుసరించి జీవులందరూ నడవలసింది. ఎవరి పరమార్థాన్ని గుర్తించక తామే సర్వశక్తులమని విర్రవీగుతారో వారిని ఆ మహాశక్తి తక్షణం శిక్షిస్తుంది. నా వెంట ఉండి నారద పరాజయాన్ని పరికిద్దుగానిగా. శ్రీమతి రమారమ గోవింద ఇక పెద్దలందరూ మా పురుషోత్తముడిని దీవించండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. నా తండ్రి చాలా సేపటి నుంచి కూర్చున్నాడు, ఇక మంగళార్తి పాడి లేవతీండమ్మా. దేవకి, సంగీత కళానిధి అయిన నారద మునీంద్రులు ఇక్కడ ఉండగా కోడళ్ళని పాడమని బలవంతం చేస్తావి. మునీంద్ర, నీ పేరేమిటమ్మాయి? మునీంద్ర, మా మాధవుని మీద ఒక గీతం పాడండి స్వామి. అంతకంటే నాకేం కావాలి నందనందన. జయ సుందర నంద బాల గోపీ జనలోలా గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. పిలిచి వలచె భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామ. పిలిచి వలచె భీష్మ తనయ వలచి గెలిచే సత్యభామ. వయసు మనసు ధారవోయు వనితలంతు లేరు. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెలతలెవరు. నీలవర్ణ నిన్ను దూచి నిలువలేరు నెలతలెవరు. నీదు భాగ్యమెన్న తరమా. నీదు భాగ్యమెన్న తరమ రసిక సార్వభౌమ. జయ సుందర నంద బాల గోపీ జనలోలా. లోలా లోలా సుందర నంద బాల
ఇలా తమకు మరి బయలుదేరండి స్వయంవరానికి. మరి అక్కడ ఇంకెవరైనా ఉంటే? మీరున్నానుగా, మరి భయం లేదు. వెళ్ళిరండి. ఆ మహతని లేవండి, దాస్తాను. కృష్ణ, జాగ్రత్త సుమా. ఇక పదండి. ఆహా, నాకేదో సిగ్గుగా ఉందయ్యా. సిగ్గు విడిచినాడే స్త్రీ వ్యాపారంలో దిగాలి. చూడండి, అమాయకుడు అని తెలిసిందా, ఆడవాళ్ళు అల్లరి చేసి ఆడిస్తారు అదే పనిగా. ఓహో, ఆ మాత్రం నాకు తెలియకపోలేదు లేవయ్యా. క్రొత్త గనక ఆదిలో కొంచెం ఆందోళనగానే ఉంటుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు, విష్ణు విద్య. అందుకే చెప్తున్నాను. ఇక పదండి, కొంత దూరం నేను వస్తాను. నువ్వా? వద్దు వద్దు, నువ్వు వస్తే ఇక నన్నెవరు ప్రేమిస్తారు? అంత దూరం రానులేండి. నేను చెప్పింది జ్ఞాపకం ఉంది కాదు? నీవు నేర్పిన విద్య నేను ఎప్పుడైనా మర్చిపోయానా నీరజాక్ష? అది కాదు, నేను ఏ అమ్మాయి దగ్గర ఉండను ఆ అమ్మాయినే మీరు వరించాలి. అబ్బా తెలుసులేవయ్యా, తెగ చెబుతావు. శ్రీమద్ రమణ గోవిందో హరి. ఎవరది? చెప్పుగా మరి. చేయి ముందు. ఇదేం వికారం స్వామి? అబ్బే, మీ అమ్మాయి అనుకున్నాను. పైగా ఇది ఒకటా? ఏమిటమ్మా గోలక్కడ? చూశావా ఏం చేశాను? నీవనుకొని మీ అమ్మ కళ్ళు మూసేశాను. అలాగా స్వామి? దయచేయండి దయచేయండి. దయచేస్తున్నా. ఇంటింటికి దొంగ ద్వారాలు పెట్టించినట్టున్నాడు. ఇన్ని ద్వారాలు ఉన్నాయి కనుకనే ఈ ఊరికి ద్వారక అని పేరు వచ్చింది. ప్రేయసి ప్రేయసి, ప్రియుడనే ప్రేయసి. ఎవరా కూసేది? కంతుడు, జయంతుడు, కాబోయే నీ కాంతుడు, ఈ వసంతుడు, హనుమంతుడు. మూతి కన్ను మూడు వంకర్లు పోతే ఏమిటా చూపు? చూపుగాదిది మారుని తూపు. ప్రేమతో కళ్ళు మూసుకుపోతుంటే చూపు ఇలాగే ఉంటుందిట. నీ ముఖానికి అందానికి తోడు పైగా ఇదొకటే. ముఖం చూస్తావేమే, నా మనస్సు చూడు. అయితే నువ్వు ఇక్కడే కూర్చుని ఏడు. సంగీతం. మురళి మనోహర మోహన కృష్ణుని వేడుక మిత్రుని చూడవే చెలియ. జనన 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 గల్లు గల్లు మని గజ్జలు మ్రోయగ. తకిరికృత తాం తాం అడుగిడి రావే, తకిరికృత తాం తాం పరుగిడి రావే. తకిరికృత తాం ఎక్కడికృతలే, తకిరితకు దీంత దిన నన్నిక చేరవే. వయ్యారి నన్ను చేరి సయ్యాటలాడరవే. వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే. చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే. వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే. చక్కని చుక్కవు నీవే చందమామ నేనులే. వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే. రంగారు చిన్నదానా, బంగారు వల్లెదానా, చంగావి తీరదానా. సరిగమ పనిసా ఈ పనిసా. రంగారు చిన్నదానా, బంగారు వల్లెదానా, చంగావి తీరదానా. మరులు కొంటినే నారి, కరుణించవే మిఠారి, శరణంటినే సింగారి. మరులు కొంటినే నారి, కరుణించవే మిఠారి, శరణంటినే సింగారి. వినుపించు ప్రేమ గీతం పప మమ గగగారి రేస. నటింతు వింత నాట్యం తకతై 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 సై సై సై. వయ్యాది నన్ను చేరి సయ్యాటలాడరవే.
చక్కని చుక్కవు నీవే చందమామ నేనిలే వయ్యాది నన్ను చేది సయ్యాటలాడరావే 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 సై 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 సయ్యా నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి ఏ ఏ ఏ ఎందుకే అలా ఏడు